కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. సో 40 ఏళ్లకు పైగా కూడా ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు అందిస్తున్నారు. సో ఈ బాటిల్ చూసారా? మహా అయితే ఈ బాటిల్ వాటర్ ఎంత ఉంటుంది? 20 రూపీస్ ఆర్ 30 రూపీస్ ఒక లీటర్ వాటర్. బట్ ఈ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని 1000 ఇంకా ఎక్కువ పెట్టి కొంటారు అంటే ఏంటి, ఎక్కడి నుంచైనా హిమాలయాల నుంచి తీసుకొచ్చారా వాటర్ అని అనుకుంటుంటారు కదా. ఓక్రా వాటర్, అలాగే బ్లాక్ వాటర్. ఓక్రా వాటర్ మీద ఇంతకుముందు వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు బ్లాక్ వాటర్ అని అందరూ సెలబ్రిటీస్ తాగుతున్నారు. యంగ్గా కనిపించాలి, యంగ్ లుక్తో కనిపించాలి, ఈవినింగ్ వరకు కూడా టైట్నెస్ లేకుండా యాక్టివ్గా ఉండాలి అన్నప్పుడు బ్లాక్ వాటర్ని ఒక బెస్ట్ ఆప్షన్గా చూస్ చేసుకుంటున్నారు. మరి ఈ బ్లాక్ వాటర్ ఏంటి, దీన్ని తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉంటాయి, ఇవి మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చా, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో సెలబ్రిటీస్ ఏం చేసినా కూడా వింతే, ఎప్పుడు వాళ్ళని ఫాలో అవుతూ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అసలు ఈ బ్లాక్ వాటర్ ఏంటి, అంత ఖర్చు పెట్టి, అంటే ఒక చిన్న బాటిల్ 1000 రూపీస్ పెట్టి కొనాలి అంటే మన డేకి యాజ్ పర్ హ్యూమన్ నీడ్స్ ప్రకారం ఒక 3 లీటర్స్ వాటర్ తాగాలంటే చాలా ఖర్చు అవుతుంది. దే ఆర్ అఫోర్డబుల్. మరి ఒక సామాన్య ప్రజలు కూడా అలా ఆ ఆరోగ్యం పరమైన బెనిఫిట్స్ పొందాలి అంటే మనకు అవి ఎక్కడైనా దొరుకుతాయా? చూపండి, బెస్ట్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చా? మనం ఇంతకుముందు ఒక వీడియోలో ఓక్రా వాటర్ గురించి చేసామమ్మా. ఎస్. సో ఓక్రా వాటర్ అయితే సామాన్య మానవుల నుంచి సంపన్నుల వరకు అందరికీ అందుబాటులో ఉంటుందమ్మా. ఇట్ ఇస్ నథింగ్ బట్ బెండకాయ నీళ్లు. దాని గురించి కూడా చెప్పడం జరిగింది. దాని యొక్క ప్రయోజనాలు చాలా మంది వాడుతున్నారు, ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు, మా మంచి ప్రయోజనం వస్తుంది సార్ మాకు అని చెప్పేసి. సో సెలబ్రిటీస్ కానీ, సినిమా యాక్టర్స్ కానీ, సో హై ప్రొఫైల్ ఉన్నటువంటి వాళ్ళు ఏ యాంగిల్లో ఇది ఫాలో అవుతుంటే చాలా మంది వాళ్ళనే ఫాలో అవ్వాలని వచ్చి చూస్తుంటారు అమ్మా. లోక సహజం, సమాజ గుణం, సమాజ నైజం. సో సెలబ్రిటీస్, సినిమా యాక్టర్స్ ఎక్కువ మంది అమ్మా మరి ఈ మధ్యకాలంలో బ్లాక్ వాటర్ తాగడం అలవాటు పడిపోతున్నారు. సో అది కూడా ఎందుకంటే ఈ బ్లాక్ వాటర్ వల్ల అనేక ప్రయోజనాలు అని చెప్పేసి వాళ్ళకు సమగ్రంగా దాని తెలిసి సమాచారం అందిన తర్వాత వాళ్ళు కూడా వాడి వాటి నుంచి ప్రయోజనం పొందడం కూడా జరుగుతుంది. సో ఈ బ్లాక్ వాటర్ యాక్చువల్గా ఏంటంటే మా చిన్న వయసులోనే మరి చర్మం ముడతలు పడకుండా ఉండేదానికి, వయస్సు వచ్చినప్పటికీ చిన్న వయసులాగా కనపడేదానికి, హెల్తీగా యాక్టివ్గా ఉండేందుకు, అదేవిధంగా వ్యాయామాలు చేసిన తర్వాత మరి అలసిపోయినప్పుడు అలసట వల్ల కలిగేటువంటి నీరసం నిస్సరణ ఉండకుండా ఉండేందుకు, వీటన్నిటికి కూడా బ్లాక్ వాటర్ చాలా చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. సో సెలబ్రిటీస్ ఏం చేస్తారంటే మా ఈ యొక్క సినిమా యాక్టర్స్ ఎక్కువ శాతం మంది ఉదయం పూట వాళ్ళ ఈ ఎక్సర్సైజ్ ఇలాంటివి చేసిన తర్వాత కానీ, లేకపోతే అలా వీలు పడకపోతే ఉదయం పూట జస్ట్ మొహం కడుక్కున్న తర్వాత ఒక 1/2 లీటర్ నుంచి 1/2 లీటర్ బ్లాక్ వాటర్ తాగేస్తారమ్మా. సో ఇంచుమించు 1/2 లీటరు బ్లాక్ వాటరు రౌండ్ అబౌట్ 1000 రూపీస్ వరకు కూడా ఉందమ్మా. సో 1000 రూపాయల వరకు ఉందమ్మా కాస్ట్ అయితే. సో చాలా మంది సెలబ్రిటీస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా తాగుతున్నారు. దానివల్ల అయితే ప్రయోజనాలు అయితే ఉన్నాయమ్మా. సో అసలు ఈ బ్లాక్ వాటరు మన ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఎలాగంటే మా 100 ml వాటర్ తీసుకొని 1 to 2 grams ఫుల్విక్ యాసిడ్ అనేది కలపాలమ్మా. ఫుల్విక్ యాసిడ్. సో అది కలపడం వల్ల బ్లాక్ వాటర్ తయారైపోతుంది. కానీ మార్కెట్లో దొరికేది, సెలబ్రిటీస్ తాగేది ఏంటంటే ఈ బ్లాక్ వాటర్లో ఉన్నటువంటి ఈ ఫుల్విక్ యాసిడ్తో పాటు కొన్ని మినరల్స్ కూడా కలిపేసేసి విక్రయిస్తున్నారు కాబట్టి మరి ఎక్కువ శాతం మంది అదే వాడుతున్నారమ్మా. సో మరి అది అఫోర్డబుల్ చేసుకునే వాళ్ళు ఈ ఫుల్విక్ యాసిడ్ వాడి బ్లాక్ వాటర్ లాగా తయారు చేసుకుని కూడా వాడుతున్నారు. ప్రయోజనాలు అయితే మంచి ప్రయోజనాలు పొందవచ్చు దీని నుంచి కూడా. ఫుల్విక్ యాసిడ్ అనేటువంటి ఇందులో ఏమేమి ఉంటాయంటమ్మా, హైడ్రోజన్, కార్బన్, అదేవిధంగా ఆక్సిజన్, అయితే నైట్రోజన్, అదేవిధంగా సల్ఫరు, ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. సో ఓవరాల్గా ఈ యొక్క బ్లాక్ వాటర్ ప్రయోజనాలు ఏంటో చెప్తాను చూడమ్మా. సో ఈ బ్లాక్ వాటర్ యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. అంటే ఈ బ్లాక్ వాటర్ తీసుకోవడం వల్ల బ్లాక్ వాటర్లో ఉన్న రసాయన పదార్థాల యొక్క గుణం ఏంటంటే మా సెల్ను చైతన్యవంతం చేసేసి, సెల్ను బాగా స్టిమ్యులేట్ చేసేసి, సెల్లులో ఉన్నటువంటి చెడు పదార్థాలు, సెల్లో తయారైనటువంటి చెడు పదార్థాలని త్వరగా బహిష్కరింపబడేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా
చర్మం కింద కొలాజిన్ అనేటువంటి మెష్ ఉంటుందమ్మా. ఈ కొలాజిన్ అనేటువంటి మెష్ మరి అది సమర్థవంతంగా లేనటువంటి పక్షంలో, అదేవిధంగా దృఢంగా లేని పక్షంలో చర్మం ముడతలు పడము, చర్మం కాంతివిహీనంగా తయారు కావడము, అందవిహీనంగా తయారు కావడం జరుగుతుంటుందమ్మా. సో చర్మం ముడతలు పడకుండా ఎనర్జెటిక్గా ఉండి యూత్ గ్లో రావాలంటే కొలాజిన్ అనేది బాగా ఉండాలన్నమాట. సో బాడీలో కొలాజిన్ అనేది సంపూర్ణంగా ఉండి తన పని తాను బాగా చేస్తుంటుంది. ఇట్స్ ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్ కొలాజిన్. సో అది వృద్ధి చేసేందుకు కూడా ఈ యొక్క బ్లాక్ వాటర్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ అనమాట. సో దేహంలో మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల ద్వారా కానీ, మానసికమైన ఒత్తిడి ద్వారా కానీ, అదేవిధంగా వాతావరణ కాలుష్యం వల్ల కానీ, ఏ రకమైన కారణాల వల్ల కానీ ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ జరుగుతూ ఉంటుందమ్మా. సో ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ వల్లనే గుండె జబ్బులు వస్తుంటాయి, తర్వాత మెదడుకు సంబంధించిన జబ్బులు వస్తుంటాయి, అదేవిధంగా బ్లడ్ సర్క్యులేషన్ అంటే రక్త ప్రవాహానికి సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. ఇలా వివిధ రకాలైన జబ్బులు మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ ఎక్కువగా జరిగేటప్పుడు వస్తుంటాయి అనమాట. ఈ ఇన్ఫ్లమేషన్ అనేటువంటి ప్రక్రియలో భాగంగా TNF ఆల్ఫా, సైటోకైన్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి హానికారకమైనటువంటి ఫ్రీ రాడికల్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి అనమాట. సో ఈ బ్లాక్ వాటర్ తాగుతుంటే రెగ్యులర్గా, మరి ఒక్కసారి ఉదయం కూడా బ్లాక్ వాటర్ తాగడం వల్ల దాని ఇంపాక్ట్ ఒక రోజంతా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మొత్తం ఎంటైర్ డేలో కూడా హానికారకమైన పదార్థాలు ఉత్పత్తి కాకుండా కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి బ్లాక్ వాటర్లో కలుగుతుంది అనమాట. సో దీనివల్ల ఎప్పుడైతే బాడీలో ఈ హానికారకమైన పదార్థాలు ఉత్పత్తి కావో, ఉత్పత్తి అయినటువంటి పదార్థాలు దాని యొక్క శక్తి లేకుండా నిర్వీర్యం అయిపోతాయో అప్పుడు దేహానికి ఎలాంటి హాని ఉండదు అనమాట. సో చాలామంది సెలబ్రిటీస్లో, తర్వాత సినిమా యాక్టర్స్లో మరి రకరకాల ఈ రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు, ఈ గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సంబంధించిన సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు, వచ్చిన సమస్యలు త్వరగా తగ్గేందుకు, మరణ బారిన పడకుండా ఉండేందుకు కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. అదేవిధంగా బ్రెయిన్ కూడా డీటాక్సిఫై చేస్తుంది అనమాట ఇది. సో బ్రెయిన్ ఎట్లా డీటాక్సిఫై చేస్తుందంటే మన బ్రెయిన్లో రకరకాల కారణాల వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, ఎక్కువగా ఆలోచన చేయడం వల్ల, అదేవిధంగా తీసుకునే ఆహార పదార్థాల వల్ల, ఎలాంటి కారణాల వల్ల అయినమ్మా బ్రెయిన్లో కూడా కొన్ని రకాలైనటువంటి హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఇలాంటి ప్రోటీన్స్ ఇలాంటి అనేక రకాల హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి కావడం వల్ల మరి జ్ఞాపక శక్తికి సంబంధించినటువంటి విషయాలు కానీ, ఏకాగ్రతకు సంబంధించినటువంటి విషయాలు కానీ, బ్రెయిన్కి సంబంధించినటువంటి రక్తనాళాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్రెయిన్ సెల్స్ను కానీ, నర్వ్ సెల్స్ను కానీ ఇబ్బంది లేకుండా వాటిని ఆరోగ్యంగా ఉంచేందుకు, సమర్థవంతంగా పనిచేసేందుకు, చక్కటి రక్త ప్రసరణ కలుగజేసి చక్కటి పోషకాంశాలు కలుగజేసేందుకు కూడా ఈ బ్లాక్ వాటర్లో ఉన్నటువంటి ఇలాంటి రసాయన పదార్థాలన్నీ చాలా చక్కగా ఉపయోగపడతాయి. వీటన్నిటికి తోడు దీని యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే pH, దేహంలో pH శాతాన్ని ఎక్కువ చేస్తుంది. మన దేహంలో క్షారత్వం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఆరోగ్యకరంగా ఉంటామా. ఆమ్లత్వం పెరిగిపోయే కొద్దీ ఆరోగ్యం అనారోగ్యంగా పరిణమిస్తుంది అనమాట. సో క్షారత్వం పెరగాలంటే బ్లాక్ వాటర్ చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. సో ఈ యొక్క ఎప్పుడైతే మన దేహంలో క్షారత్వం పెరుగుతుందో బాడీ అంతా గ్లూమీగా ఉంటుంది, అదేవిధంగా ఎస్పెషల్లీ ఫేస్ గ్లూమీగా ఉంటుంది, అదేవిధంగా ఫేస్ మడతడబడం ఇలాంటి సమస్యలు ఉండవు, యంగ్గా డైనమిక్గా చాకచక్యంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం హార్డ్ వర్క్ చేసినప్పటికీ ఆ ఇంపాక్ట్ లేకుండా నెక్స్ట్ డేకి మళ్ళీ అంతే ఎనర్జెటిక్గా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. వీటన్నిటికి ప్రేవుల్లో గట్ బ్యాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతున్నామా. ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఈ గట్ బ్యాక్టీరియాకు విపరీతమైనటువంటి ఈ యొక్క క్రేజ్ వచ్చిందనమాట. దీన్ని తెలుసుకోవాలంటే ఆసక్తి పెరిగిపోయింది, గట్ బ్యాక్టీరియా మీద కాన్సన్ట్రేషన్ కూడా పెరిగిపోయింది. మన దేహంలో ఎప్పుడైతే చెడు బ్యాక్టీరియా తగ్గిపోయి గట్ బ్యాక్టీరియా సమర్థవంతంగా ఉండి ఎక్కువ శాతంలో ఉండి ఆరోగ్యకరంగా ఉండగలుగుతుందో, అంటే గట్ బ్యాక్టీరియా ఉండే కొద్దీ మనం కూడా ఆరోగ్యకరంగా ఉంటామా. సో దీని యొక్క ప్రభావం చేత తల నుంచి కాళ్ళ వరకు ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటాయి, వచ్చినటువంటి వ్యాధులు కూడా త్వరగా తగ్గిపోతాయి. ఇంతేకాకుండా ఈ పార్కిన్సన్స్ అనేటువంటి వ్యాధి కానీ, ఈ పెరాలసిస్ అనేటువంటి సమస్య రావడం కానీ, అదేవిధంగా ఈ IBS, ఈ సెలబ్రిటీస్ ఇలాంటి వాళ్ళలో IBS సమస్య అంటే ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అనేటువంటి ఒక సమస్య కూడా కొంతమందిలో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అంటే వాళ్ళకు ఎక్కువసార్లు మోషన్స్ అయ్యేటువంటి టెండెన్సీ కూడా ఉంటుంటుంది అనమాట. సో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండేదానికి గట్ బ్యాక్టీరియా కేంద్ర స్థానం అని చెప్పేసి అనేక పరిశోధనలు కూడా రుజువు చేస్తున్నాయి. సో ఎప్పుడైతే గట్ బ్యాక్టీరియా సమర్థవంతంగా తన పని తాను చేస్తుందో, గట్ బ్యాక్టీరియా విపరీతంగా ఉంటుందో
అప్పుడు మనకు ఎలాంటి జబ్బులు రావు. ఈ యొక్క శరీరానికి హాని చేసేటువంటి బ్యాక్టీరియా కొద్దో గొప్ప ఉన్నా దాని ప్రభావం కూడా ఏం లేకుండా చేసేటువంటి శక్తి గట్ బ్యాక్టీరియాకు ఉందమ్మా. సో ఇలాంటి అనేక రకాల మల్టీ బెనిఫిట్స్ ఉండడం వల్లనే సెలబ్రిటీస్, తర్వాత సినిమా యాక్టర్స్, పెద్ద పెద్ద వాళ్ళు, పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో ఈ బ్లాక్ వాటర్ను వాడడం విపరీతంగా పెరిగిపోయిందమ్మా. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు సర్వసాధారణంగా వచ్చేటువంటి కామన్ ప్రాబ్లమ్స్, ఎక్కువ శాతం మందిలో వచ్చేటువంటి కామన్ ప్రాబ్లమ్స్ అంటే ఈ క్యాన్సర్స్ ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. ఇలాంటి వాళ్ళలో క్యాన్సర్స్ రాకుండా ఉండేందుకు, గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు, కొలెస్ట్రాల్ సమస్యలు రాకుండా ఉండేందుకు, రక్తనాళాల సమస్యలు రాకుండా ఉండేందుకు, వీటన్నిటికి తోడు మరి ఒబెసిటీ, ముఖ్యంగా ఈ యొక్క టూ మచ్ వెయిట్ పెరగడం కానీ, ఎక్సెసివ్ వెయిట్ పెరగడం కానీ లేకుండా ఉండేందుకు ఇది కంట్రోల్ చేస్తుంది. అదేవిధంగా షుగర్ రాకుండా ఉండేందుకు, వచ్చినటువంటి షుగర్ బాగా నియంత్రణ ఉండేందుకు కూడా ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ బ్లాక్ వాటర్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉండడం వల్లనే మరి హై క్యాడర్ వాళ్ళు చాలా మంది ఇది వాడుతున్నారు. ఓకే. ఒక సింగిల్ వాటర్ అంటే ఒక బాటిల్ వాటర్ ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ అందిస్తుంది కాబట్టి సెలబ్రిటీస్ అందరూ కూడా బ్లాక్ వాటర్ని యూజ్ చేస్తున్నారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.